హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అండి. ఇదిగోండి మా చరిష్మా వాళ్ళ అమ్మ అన్నమాట. ఆ రోజు మా చరిష్మా బర్త్డే అండి. అంటే పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో జరుపుకునే మొదటి బర్త్డే అన్నమాట. ఇది పెద్ద సెటప్ నాకు తెలియదు వీళ్ళకి బర్త్డే పార్టీ అని. అరే హాయ్, హలో, హాయ్. ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావమ్మా? ఎక్కడికి వచ్చావమ్మా? మా నిషి ఎక్కడికి వచ్చావా? భలే ఉంది నీ డ్రెస్ భలే ఉంది, సూపరు. సరేనా? ఓకేనా? ఇదిగో. అరే నీ బర్త్డే కూడా వస్తున్నా? నీ బర్త్డే ఎప్పుడు? ఆ బర్త్డే రేపు నెలలో. హాయ్ హాయ్, బాగున్నా. ఏమ్మా నీ కూతురా? అయ్యే వీడియోలోకి పడద్దా? దాక్కుంటున్నారు. ఒరే ఎందుకు చెప్పండి. ఆ రోజు ఈవినింగ్ మా వదిన ఫోన్ చేసిందన్నమాట. అంటే మామూలుగా నేను వెళ్తూ ఉంటాను కదా, సో 1 వీక్ నుంచి నేను వెళ్ళలేదు అక్కడికి. సరే మా వదిన ఫోన్ చేసి ఇంటికి రా సుమతి అన్నది. ఏం వదిన అంటే పార్టీకి రావా అన్నది. ఏం పార్టీ వదిన అంటే చరిష్మా బర్త్డే పార్టీ అన్నది. వాళ్ళ ఆయన చేస్తున్నాడు, రా సుమతి అన్నదన్నమాట. అంటే మా మహీనే చేస్తున్నాడంట వాళ్ళ వైఫ్కి మొదటి పుట్టినరోజు పెళ్ళైన తర్వాత. సో ఇదిగోండి ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటి పైన నుంచి వ్యూ అన్నమాట, నైట్ వ్యూ. ఇక అక్కడ మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చున్నారు. మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ పిల్లలు. యాక్చువల్లీ మామూలుగా చూస్తూ ఉంటారు కదా సూర్య, జానకి, లక్ష్మి వాళ్ళని. సో చాలా రోజుల తర్వాత వాళ్ళని కూడా కలిసాను అన్నమాట. అంటే ఈ మధ్య పెళ్ళి అయిన తర్వాత మా మహి పెళ్ళెప్పుడే మీట్ అయింది, తర్వాత మళ్ళీ కలవలేదనుకుంటా. మళ్ళీ మా చరిష్మా బర్త్డేకే వచ్చారంటే మళ్ళీ వచ్చుంటారు, చాలాసార్లే వచ్చుంటారు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు నేను వెళ్ళలేదన్నమాట. సో అందుకే పెళ్ళైన తర్వాత మళ్ళీ మొదటిసారి ఇప్పుడే కలుస్తున్నాను వాళ్ళని. ఇది ఇక్కడ ఇంటి పైన ఇలా చెట్లు ఒక మూలకు ఉంటాయండి. ఈ పూలు ఎప్పుడూ ఉంటాయి వాటికి. ఇదిగోండి ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. అంటే ప్లేస్ తక్కువగా ఉంటుంది. పెద్ద వాటర్ ట్యాంకు అలాగే బాత్రూము, టాయిలెట్ 2 ఉంటాయన్నమాట పైన. అందుకే అవి ప్లేస్ అంతా ఆక్యుపై చేసేసాయి అన్నమాట. ఆ ఉన్న ప్లేస్లోని 2 సైడ్లు పెట్టుంటుందండి. ఇదిగోండి వీళ్ళు కూర్చున్న సైడ్ కూడా కొంచెం చెట్లు ఉన్నాయి, అటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట. అటు సైడ్ ఇంతకుముందు ఎక్కువే ఉన్నాయి, ఇప్పుడు తీసేసిందన్నమాట. సో అక్కడ ఆ చెట్లకి ఎప్పుడు పూలు మంచిగా ఉంటాయండి. ఇంతకు ముందు అయితే అక్కడ రోజా చెట్లు కూడా ఉండేది. అంటే లైట్ బేబీ పింక్ కలరు, అలాగే కొంచెం పింక్ కలర్ ఉంటుంది కదా, కొంచెం థిక్ పింక్ కలరు, అలా 2 రకాల చెట్లు కూడా ఉండేది. మరి ఇప్పుడు కూడా ఉన్నాయో ఏమో నేను గమనించలేదు. అప్పుడు స్టార్టింగ్ లో అక్కడ మొక్కలు వేయాలనుకున్నప్పుడు మా వదిన అయితే రోజు అదే పని, సాయిల్ తెచ్చి ఎక్కడెక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి మొక్కలు తీసుకొచ్చి అలా అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ గా ఉండేదిలే. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. బర్త్డే పార్టీ అన్నాను కదా అని పెద్ద గ్రాండ్గా ఏం ఊహించుకోమాకండి. ఏదో నార్మల్గా అన్నమాట. మామూలుగా ఉంటే ఇంట్లో వరకే కేక్ కట్ చేసుకునే వాళ్ళేమో, అంటే వాళ్ళ ఇంట్లో వరకే. అలా అని పెద్ద గ్రాండ్ పార్టీ ఏం కాదండి. జస్ట్ ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ వరకే, అంటే మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే పిల్లలు. సో అలా వాళ్ళ నలుగురిని పిలిచి ఇలా కేక్ కట్ చేపించారు. అది కాక మొత్తం మా మహినేనంట. అంటే ఆ అమ్మాయికి బట్టలు తేవడం, అలాగే కేక్ తెప్పించడం, బిర్యానీ చేయించడం అంతా ఆయన ప్లానేనన్నమాట. అంటే మొత్తం స్పాన్సర్డ్ బై వాళ్ళ హస్బెండేనండి. అదిగో ట్రైన్ అదిగోండి ట్రైన్ వెళ్తుంది. చూసావా ట్రైన్ వాడు చూడు కుర్చీలో అప్పుడు అట్టు కూర్చునేది వాడు. ఎవరా? మీ ఆయన బర్త్డే పార్టీ గ్రాండ్గా చేస్తున్నాడే అంతా మీ ఆయన ప్లాన్ అన్నమాట. మా వైఫ్కి మంచిగా బర్త్డే చేయాలి. ఫస్ట్ బర్త్డేనా పెళ్ళైన తర్వాత? కాదు, అవునా? అందుకేనమ్మా మీ ఆయన పార్టీ ఇస్తున్నాడు, బిర్యానీ పార్టీ. అందుకే మా చరిష్మాది పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే అండి. ఇదంతా వాళ్ళ ఆయన ప్లానే.
లేదంటే మామూలుగా కేక్ కట్ చేసుకునే వాళ్ళేమో కదా. ఇట్లా చీకట్లో ఎందుకు? అయ్యో ప్రమోషన్ వీడియో అమ్మాయి మీ ఆయన చెప్పాడంట. ప్రమోషనే, ఫ్రీ ప్రమోషన్ అండి, పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు. కింద పోతావు? ఫంక్షన్ జరుగుతుంటే, బర్త్డే పార్టీ జరుగుతుంది మా బర్త్డే పార్టీ జరుగుతుంటే కోడలు కిందకు పోతే అట్ట ఉండు. తప్పు రాశారా పేరెట్ట? పేరు తప్పు రాశారు వాళ్ళు. అదే పేరు హర్ష. నీ ఇద్దరికి బర్త్డే ఏంద్రా? ఒకరే పుట్టినరోజా? నేను అట్టు అనుకోవడంలే. అరే అదే ఏంటి తప్పు రాశారు అంటున్నా. నేను అట్టు అనుకోవట్లేదు. వాడి బర్త్డే కూడా అమ్మో. సరే సరే, ఇద్దరు బర్త్డేలు అంటండోయ్. అన్న చెల్లెళ్ళు బర్త్డేలు అన్నమాట ఒకే రోజు. ఒరే అట్లేదు మీ ఇద్దరు ఒకే రోజు కేకులు కట్ చేసి రేరా. నువ్వు రారేట ముందుకే. చెర్రీ హర్ష ఇద్దరు బర్త్డేది, అందుకే రెండు పేర్లు. నేను ఇంకా చరిష్మా అనేది ఏం తప్పు రాశారే అనుకుంటున్నా. అంటే కాదు, నేను ఏం చరిష్మా అట్లది ఒకటే అనుకుంటున్నా వదినా. అక్కడ నిజంగానే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యానండి నేను. అంటే నేను చరిష్మా బర్త్డే ఒకటే అనుకున్నా, వాడి బర్త్డే అని కూడా తెలీదు. సో వాళ్ళిద్దరు బర్త్డే ఒకే రోజు అండి. అంటే ఇయర్స్ వేరు, సంవత్సరాలు వేరు, డేట్ ఒకటే డేట్ను పుట్టారన్నమాట. సో అలా అయితే ఇద్దరు ఒకే రోజు ఒకే కేక్ కట్ చేసి ఇచ్చండి. సో అలా ఇద్దరు బర్త్డే ఒకే రోజు అన్నమాట. ఇక్కడ కీర్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. భలే వాడుతుండింది కదా. అసలు నేను కంటిన్యూ చేపించుండాల్సిందండి. నేనే ఆపేశాను. కొంచెం ఉండు పాప, కేక్ కట్ చేసేటప్పుడు పాడు మంచిగా ఉంటుంది క్యాండిల్ వెలిగించిన తర్వాత అని అన్నాను. సో అప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు పాడమంటే అప్పుడు కొంచెం స్లో అయిపోయింది. నర్వస్గా ఫీల్ అయిందో ఏమో కానీ అప్పుడు స్లో అయిపోయింది అన్నమాట. లైట్ అయినాయి వదిన, అది అయిపోయి వదిన. కట్ చేసేటప్పుడు పాడతారా? అది తీసిరా ఇప్పుడు పాడే. ఇప్పుడు పాడు కీర్తి. కాదు కాదు, మీరు దానికి హుషారు తగ్గింది. ఇందాక మంచిగా హుషారు తినేవే. లైట్ మన మొహానికి ఉండాలి. లైట్ పెట్టుకోండి, ఏం కాదు. పెట్టుకో అమ్మాయికి, పెట్టుకో కేకు. అదిగో ఫోటో అంటే తీరా. ఏరా ఏసా నాన్న దగ్గర అమ్మ నాన్న అత్త మీ అమ్మ మీ నాన్న ఇద్దరు తీసుకోండి. రై హర్ష రా, అమ్మ నాన్న పెట్టి వాడి దగ్గర అక్షంతలు వేయించుకోండి. వాళ్ళిద్దరి దగ్గర అక్షంతలు వేయించుకోండి. నువ్వు తీసుకొచ్చాను పెద్దడా. అక్షంతలు ఎత్తుకో, అక్షంతలు ఎత్తుకో. అది మీరిద్దరు ఇద్దరు నాకు
పెట్టు కేక్ పెట్టు తర్వాత రే నువ్వు కూడా నిలబడుకో రక్ష ఇద్దరే యాక్షన్ తీసుకోండి పెట్టి ఉన్నట్లు పెట్టి యాక్షన్ తీసుకోండి పెళ్ళి అయిపోయాం మీరు పసలు అయిపోయా కేక్ చాలేనైనా ఎంతమంది పెట్టారా అదే మరి కొద్దిగా పెట్టు నాకు పెడతలేదు అట్లా పెట్టు చాలా కొద్దిగా ఎత్తుకురొక్కరాలు తినకూడదు కొద్దిగా అట్లా ఎత్తుకున్నా మహి ఇట్నే ఆటో నిలబడి ఆడనుకున్న వారికి ముందు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇది. వాళ్ళ ఫోటోలు ది బాగా మంచిగా స్టేటస్లో పెట్టుకుంటారు వాళ్ళు. వీడియో ఎఫెక్ట్ ఏంటే నేను ఆపను. నువ్వు డాన్స్ చెయ్యి, నువ్వు డాన్స్ చెయ్యి, పాటలు పెడతా. ఇక బర్త్డే పార్టీలో నా లుక్ చూడండి, ఇదేనన్నమాట నా లుక్. అంటే మా వదిన 6ంటికి అలా ఫోన్ చేసింది, 6:30 అయిందిలే. ఆ టైంలో ఫోన్ చేసింది అన్నమాట, వచ్చే సమతే రెడీ అయ్యానని. నాకు అస్సలు అప్పటికప్పటికి రెడీ అవ్వాలన్న ఇంట్రెస్ట్ లేదు, ఓపిక రెండు లేవు, అసలే మనకు బద్ధకం. సో ఇక ఏం కట్టుకుంటావులే అని చెప్పేసి ఇక అలా వెళ్ళిపోయాను అన్నమాట. ఇక్కడే కాబట్టి దూరం అయి ఉంటే ఇక ఖచ్చితంగా రెడీ అయ్యేసి వెళ్ళాలి, అదే శారీ వేసుకుని అయినా వెళ్ళుండాలి కదా. సో ఇంకా ఇక్కడేలే పర్లేదు అని చెప్పేసి అలా వెళ్ళిపోయాను. ఇదిగోండి నా లుక్ చూడండి, చెరీఫ్ నా బర్త్డేకి ఎలా ఉన్నాను నేను, ఇదే నా లుక్ అన్నమాట. అక్క కేక్ పెడుతురా కేకా ఏం కొడుతున్నావు అమ్మో అమ్మో ఎడుతున్నా చూడ అయ్యా. బాగుందా బాగుందా బాగుందమ్మా అమ్మా. అయ్యో 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 ఎప్పుడు రాపిని నలుగురు ఇంకిక్కడ మా సుచిత్ర మా పాప మాత్రం ఎప్పుడు మదర్ అండ్ డాటర్ కాంబోలో ఉండాలనుకుంటారు. అంటే ఒకే కలర్ డ్రెస్లు వేసుకోవాలనుకుంటారు. ఈ మధ్య అయితే మరి పాప పుట్టిన తర్వాత ఇద్దరు ఒకే కలర్ డ్రెస్లో ఉండాలి, ఒకే థీమ్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటారన్నమాట. సరే ఇక్కడ మా సతీషు మరి కోయిన్సిడెంట్గా వేసుకున్నాడో లేదా పిల్ల పుట్టిన తర్వాత మారిపోయాడేమో కానీ ముగ్గురు అంటే ఒకే కలర్ డ్రెస్లో ఉన్నారండి, ఫ్యామిలీ ప్యాక్ లాగా. అంటే ఏదో అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు వారు అవుతారని. మొదట్లో వాడికి అస్సలు ఫోటోలన్నా ఫోటోషూట్ అన్నా అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దట్టు ఆ అమ్మాయి వేసుకున్న కలర్ అసలు వేసుకోవాలంటేనే అస్సలు కంపరంగా ఇరిటేట్గా ఉండేవాడు. అసలు ఫోటోషూట్ వాళ్ళని కూడా ఫోటోగ్రాఫర్లను వీడియోగ్రాఫర్లను కూడా స్టార్టింగ్ పెళ్ళప్పుడు అబ్బా కానివ్వండి అయ్యా అని అనేది. మా సుచిత్ర మాత్రం గంటల తరబడి అయినా సరే ఉంటుంది ఫోటోషూట్ అన్న. వాడు అయితే మరీ అసలు విసిగిచ్చేసుకునేవాడు. సో అలాంటి వాడు ఇప్పుడు కూతురు వల్ల ఏమో కానీ ఇప్పుడు ముగ్గురు ఒకే థీమ్ కలర్ వేసుకొని ఉంటే భలే అనిపిస్తుంది అనమాట. అందుకే అన్నాను 6 నెలలు సావాసం చేస్తే వీరు వారు అవుతారులే అని. ఇదిగోండి ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, ఇప్పుడు లేటుగా వచ్చిందన్నమాట. మా వదిన ఫ్రెండ్ లక్ష్మి, అలాగే వాళ్ళ పిల్లలు. నిల్చోండి
ఇక్కడ నేను పెట్టలేదని అంటే నేను పెట్టలేదన్నమాట, కేక్ పెట్టి అక్షింతలు వేయలేదు. మా వదిన నుండి ఏ సుమతి అక్షింతలు అయ్యి కేక్ పెట్టు అని అంటుంది. వదిన గలీజ్గా ఉన్న నైటీలో అంటే పర్లేదులే ఏం కాదులే అని అంటుంది. మా సతీష్ కూడా ఏం కాదు పోక అని అంటున్నాడు. నేను మామూలుగా అవన్నీ పట్టించుకోను, నా డ్రెస్సులు మంచిగానే ఉండాలి అవన్నీ ఏమనుకోను. కాకపోతే ఆ రోజు ఎందుకు జిడ్డుగా అనిపిస్తుందండి. పైగా ఆ చున్నీ ఒక సైడు చిరిగిపోయిందన్నమాట, అందుకే వెళ్ళలేదు అని చెప్పేసి ఇదిగోండి నేను కూడా వెళ్ళి కేక్ పెట్టి ఆశీర్వదిస్తున్నా. ఇక్కడ లక్ష్మి వాళ్ళు కూడా లేటుగా వచ్చారని చెప్పాను కదా, ఇదిగోండి ఆ అమ్మాయి కూడా కేక్ పెట్టి ఆశీస్సులు ఇస్తుంది. ఇట్రండి ఎవరిని తీసినా తీకపోయినా ఈ బ్యాచ్ మాత్రం ఇంపార్టెంట్ ఉండవు. బాగా చూడండి వీడియోల్లో, సరేనా? ఎవరిని తీసినా తీకపోయినా మాత్రం ఈ బ్యాచ్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఉండండి ఫోటో తీస్తా. ఫోటోలు తీయండి మీ ఫోన్లల్లో. ఇక ఫోటోలు అవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు డిన్నర్ టైం అన్నమాట. ఇక డిన్నర్ కూడా పైకి తీసుకొచ్చి పెట్టేశారు. ఇదిగోండి బర్త్డే స్పెషల్ డిన్నరు, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే రైతా, గోంగూర, అంతేనండి. ఏముంది వడలు అవన్నీ చేయలేదనంటే అవి కూడా చేస్తామో లేదో తెలియలేదు సుమతి, అసలు అనుకోకుండా చేసాము అని చెప్పిందనమాట. అంటే ముందుగా ప్రిపేర్డ్గా ఏం లేము, ఏదో కేక్ కట్ చేసేసుకుంటారులే అని అనుకున్నాము అని అన్నది. మిమ్మల్ని దీనిలే, మీరు తినండి, మిమ్మల్ని దీను. వాళ్ళు లేడీస్ కదా, వీడియోలో కనబడకూడదు. సెంటర్ ఆఫ్ అట్రాక్షనా అంటే స్పెషల్గా తింటున్నా వాళ్ళ, అంటే వాళ్ళ వరకే, అంటే గుంపులో అయితే గుంపులో పోయిందా, గుంపులో అయితే గుంపులో పోయింది లాగా ఉండారు. అక్కడ ఆడపిల్లలు వరుసగా కూర్చొని తింటున్నారనమాట. వాళ్ళని వీడియో తీస్తున్నానేమోనని ఆంటీ తీయద్దులే ఆంటీ అని అంటుంది. నేను మిమ్మల్ని తీయలేదులేమ్మా, వీళ్ళని తీస్తున్నాను అని చెప్తున్నా. మా సతీష్ ఇంకా తీస్తే వాళ్ళనే కదా తీయాలి అని అంటున్నాడు. కొంతమంది ఇష్టపడలేరా, తినేటప్పుడు అస్సలు ఇష్టపడరు వీడియో తీయడానికి అని చెప్తున్నా. అసలే మామూలుగా వాళ్ళు ఆ పిల్లలు ఫస్ట్ నుంచి వీడియో తీస్తుంటే ముఖం దాచుకొని సిగ్గుగా ఉన్నారు. ఇక అప్పుడు ఏంటంటే అందరిలో గుంపులో గోయిందలాగా వీడియోలో పడిపోయారు ఎలాగో. ఇక తినేటప్పుడు అయితే అసలే నర్వస్గా ఫీల్ అవుతారు కదా, అందుకే. పైగా ఎవరిని కూడా వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా తినేటప్పుడు ఇంక్లూడ్ చేయలేదన్నమాట వీడియోలో. ఇక్కడ మేమే చూపించుకుంటున్నాము. వాళ్ళు కూడా తింటూ ఉన్నప్పుడు వీడియో తీసాను అనుకోండి కామ్గా అయిపోతారు అన్నమాట తినకుండా. ఎవరు సూర్య, జానకి వాళ్ళు కూడా. జానకి ఏమో కానీ సూర్య అయితే కామ్గా అయిపోద్ది, తిందో. అందుకే ఎందుకులే అలాంటప్పుడు తీయడం వాళ్ళని కూడానని, పాపం ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి తినేటప్పుడు మాత్రం అవాయిడ్ చేసేసా. అక్కడ మా సుచిత్ర లేదండి, మా సుచిత్ర లోపలికి వెళ్ళిందన్నమాట. పాపని తీసుకొని లోపల వెళ్ళి తింటుంది. పైగా ఆ పిల్ల ఆ రోజు నాన్ వెజ్ తిందో, వెజ్జే లోపల ఏదో తింటుందన్నమాట. లోపలైతే పాప దించేస్తే ఆడుకుంటూ ఉంటుంది, తినచ్చులే అని చెప్పేసి మా చరిష్మా వాళ్ళంతా లోపల ఉన్నారు, అందుకే లోపలికి వెళ్ళింది. పైగా పైన కొంచెం అందరం తింటున్నాం కదా, స్పేస్ కూడా లేదన్నమాట, అందుకే లోపల ఉన్నారు వాళ్ళు. స్పైసీగా ఉంది, స్పైసీ అంట. అట్టేం లేదు, కొద్దిగా తెల్లని వేసుకోవాలి, పెరిగేసుకుని తెల్లని వేసుకుని కింద హ్యాండ్ వాష్ ఉంది, కుళాయి కాడ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసి. పెద్ద పిల్ల చిన్న పాప అందుకని లక్ష్మికి ఏంది మేలైంది. నేను తెల్లన్న వల్ల తిని పాప ఏం తిందా తినరా తిను. నేను నీకేమైనా వేసాడా పెరుగు? ఇటు కూర్చోకూడదా, గాలి వస్తుందా? ఏం పేరు నీ పేరా? నీ పేరు మర్చిపోయాను నేను.
రేపు నీ పేరు మర్చిపోయి ఏం పేరు రా? ప్లేట్లు అయిపోయినాయా సుజన? ప్లేట్లు అయిపోయినాయా? నీ పేరు తెల్లమ్మ మిగిలిన ఎత్తుకొచ్చి అమ్మా కొంచెం వేసుకోరా, నాకు ఇంత బిర్యానీ తిన్న తర్వాత అడిగేదానికి స్ప్రైట్ అన్నమాట. స్ప్రైట్ కాదండి, థమ్స్అప్. వాళ్ళ కింద నుంచి ఇచ్చుకుంటా వచ్చిన, కింద నుంచి పంచుకుంటూ వచ్చిందంట. ఇదిగోండి డెజర్ట్కేమో కోవా అన్నమాట. ఏంటవి? ఇక్కడ మా వదిన అరటికాయలు పంచిపెడుతుందండి. మా సుజన ఊరు నుంచి తెచ్చిందన్నమాట. వాళ్ళ చెట్టుకి కాసాయి కూర అరటికాయలు. సుజన అంటే చరిష్మా వాళ్ళ అమ్మండి. సో ఈ అరటికాయలు చేస్తే ఇదిగో పాప ఏమో ఈ అరటికాయలతో ఆడుతుంది. ఇక ఇక్కడ మా వదిన అందరికీ తలా 2 పంచిపెడుతుంది అన్నమాట, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ. అమ్మా అమ్మా నీకు కావాలా? వాళ్ళు ఊరు వెళ్తున్నారంట పొద్దున. ఇక ఎవరెవరింటికి వాళ్ళం వెళ్ళిపోతున్నామండి. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.